లవ్ కిల్లర్ పార్ట్ 13. ఆ మర్నాడు విశ్వనాథ్ పద్ధతి ప్రకారం పెళ్లి మాటల కోసం తన ఇంటికి వస్తున్న కారణంగా నౌకరులతో చెప్పి తన భవంతిని అందంగా అలంకరింపజేసింది జ్వాలాంబిక. తన వయసు 40 సంవత్సరాలన్న సంగతి మర్చిపోయి తను కూడా పట్టుచీర కట్టుకుని అందంగా అలంకరించుకుంది. అతని కోసం హాల్లో ప్రత్యేకంగా విఐపి చైర్ ఏర్పాటు చేయించింది. గతంలో 2 సార్లు అతను ఆ ఇంటికి వచ్చాడు. మొదటిసారి పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియచేయటానికి, రెండోసారి తనను దూషించటానికి. మళ్ళీ 20 ఏళ్ల సుదీర్ఘమైన విరామం తర్వాత వస్తున్నాడు అతను. ఈసారి తన ఇంట్లో అడుగుపెట్టిన విశ్వనాథ్ మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. ఏదో విధంగా తనకు సరెండర్ అయిపోవాలి. తన ఆధిక్యాన్ని అంగీకరించి తన ముందు తలదించుకుని నిలబడాలి. గతంలో తన విషయంలో అతను చేసింది తప్పు అని ఒప్పుకోవాలి. అప్పుడే అతను బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మేడ మీద తన గది కిటికీ దగ్గర నిలబడి అంతా గమనిస్తూనే ఉంది సుజన. ఆమెకు విపరీతమైన టెన్షన్గా ఉంది. జ్వాలాంబిక ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నట్టు అనిపిస్తోంది ఆమెకి. విశ్వనాథ్ని ఒక పక్క ద్వేషిస్తూనే అతన్ని పెళ్లి మాటలకు ఆహ్వానించటంలో ఆమె ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు సుజనకి. విశ్వనాథ్కి ఏదైనా ప్రమాదం తలబెట్టబోతుందా ఆమె? అందుకే అతన్ని ఆహ్వానించిందా? అటువంటిది ఏదైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదు తనకు. సుజన ఆలోచనలు అలా సాగుతుంటే ఆ ఇంట్లో ఉన్న మిగిలిన వారి ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. చెల్లెలు జ్వాలాంబిక పోకడ భ్రమరాంబిక, రంగారావులకు ఏమీ పాలుపోవటం లేదు. ముఖ్యంగా రంగారావు నరాలు తెగిపోయేంత ఉత్కంఠతకు లోనవుతున్నాడు. ఏమిటి జ్వాలాంబిక, దీనికి ఇంకా ఆ విశ్వనాథ్ మీద మోజుపోలేదా? అతను చీ కొడుతున్నా ఎందుకు ఇన్ని ఏర్పాట్లు చేస్తోంది? నాకేదో సందేహంగా ఉంది నాన్న. విశ్వనాథ్ ఆకర్షణ శక్తికి లొంగిపోయి సుజనను అశోక్కి ఇచ్చి పెళ్లి చేయటానికి అంగీకరిస్తుందేమో ఆంటీ అంటూ ఆందోళన నిండిన కంఠంతో మెల్లగా గొణిగాడు భూపతి. జ్వాల అలా ఎన్నటికీ చేయదు. దాని మనసులో ఏదో పథకం ఉండి ఉంటుంది అంది భ్రమరాంబిక. ఇలా టెన్షన్ పెట్టకపోతే తన ఆలోచన ఏమిటో మనకి చెప్పవచ్చుగా. నువ్వు కూడా అలా అంటావేంటయ్యా? జ్వాల ఏం చేసినా తను చేయదలుచుకున్న దానిని గురించి ముందుగా ఎవరికీ చెప్పదన్న సంగతి నీకు తెలీదు అంది భ్రమరాంబిక. అన్ని ఏర్పాట్లు చేసి ఆ హాల్లోకి వచ్చి కూర్చుంది జ్వాలాంబిక. ఏమిటి అందరూ ముఖాలు అలా పెట్టుకున్నారు? ఆ విశ్వనాథ్కి స్వాగతం పలకటానికే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాననుకుంటున్నారా? ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి తన ఎదురుగా కూర్చున్న భూపతి భ్రమరాంబికలను ఉద్దేశించి అడిగింది జ్వాలాంబిక. నిన్ను అంత తక్కువగా అంచనా వేయలేము జ్వాల అంది భ్రమరాంబిక. ఈ ఏర్పాట్లు దేనికో అర్థం కాక చస్తున్నామా ఆంటీ అన్నాడు భూపతి. రంగారావు ఏమీ మాట్లాడలేదు. ఆ విశ్వనాథ్ ముందు మన ఆధిక్యాన్ని ప్రదర్శించటానికే ఈ ఏర్పాట్లు. దారుణంగా అవమానించి అతను నా ముందు తలదించుకునేలా చేయటానికే ఈ ఆహ్వానం అంది జ్వాల. అవమానిస్తావా? ఎలా? అడిగాడు రంగారావు. ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. అదంత సులువు కాదేమో ఆంటీ మెల్లగా గొణిగాడు భూపతి. చివ్వున తల త్రిప్పి అతని ముఖంలోకి చూసింది జ్వాలాంబిక. జల్లుమంది భూపతి గుండె. పాము కళ్ళను పోలిన ఆమె కళ్ళలోకి చూడలేక వెంటనే ముఖం పక్కకి త్రిప్పుకున్నాడు. ఏది సులువో ఏది సులువు కాదో నాకు బాగా తెలుసు. 20 ఏళ్ల తర్వాత చోటుగాని చోట తన ఆధిక్యాన్ని చాటుకున్నాడు ఆ విశ్వనాథ్. ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తాను అంది. భూపతి ఇంకేమీ మాట్లాడలేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత బయట కారు దిగి లోపలికి వచ్చాడు విశ్వనాథ్. కూర్చున్న కుర్చీలలోంచి ఎవరూ లేవలేదు. అతన్ని రమ్మని ఆహ్వానించలేదు. అతనే లోపలికి వచ్చాడు.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అంటూ జ్వాలాంబికకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయాడు. నో మిస్టర్ విశ్వనాథ్, నువ్వు కూర్చోవలసింది ఆ సోఫాలో కాదు, నీకోసం ఏర్పాటు చేయబడిన ఆ ప్రత్యేకమైన కుర్చీలో అంటూ విఐపి చైర్ చూపించింది. థ్యాంక్ యూ అంటూ ఆ కుర్చీలో కూర్చున్నాడు విశ్వనాథ్. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు అంది జ్వాలాంబిక. నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాను అని అంటాడని అందరూ అనుకున్నారు. కానీ విశ్వనాథ్ అలా అనలేదు. ప్రేమను బ్రతికించటానికి అన్నాడు. కేర్లెస్గా నవ్వింది జ్వాలాంబిక. ప్రేమను బ్రతికించటానికి ప్రేమకే మృత్యువు లాంటి నా దగ్గరికి వచ్చావా అంది. అంటే నిన్ను ప్రేమించేవాళ్ళు లేరంటావా? వాట్ యు మీన్? మీ అన్న, అక్క, మీ మేనల్లుడు, సుజన అందరూ నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళే. నువ్వు ఎంత మృత్యువు లాంటి దానివైనా వాళ్ళ ప్రేమను చంపలేవు కదా. దెబ్బతిన్నట్టు చూసింది జ్వాల. నీ మాటల గారడీ చాలించి అసలు విషయం ఏమిటో చెప్పు. నా మేనల్లుడు అశోక్కి నీ అక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని పద్ధతిగా అడగటానికి వచ్చాను. జ్వాల నవ్వింది. గుడ్. సుజనను పెళ్లి చేసుకోవటానికి నీ మేనల్లుడికున్న అర్హత ఏమిటి? నా ఆస్తి విలువ 66 కోట్లు. అందులో 5వ వంతైనా ఉంటుందా మీ ఆస్తి అని అడిగింది. ఉండదు అన్నాడు. మాకు ఉన్న వ్యాపార సంస్థలలో 4వ వంతైనా ఉన్నాయా మీకు? లేవు. నా ఈ భవంతి ముందు మీ బంగ్లా పూరె గుడిస్తో సమానం, అవునా? అవును. మా అంతస్తుకి మీ అంతస్తు సరిపోతుందా? సరిపోదు. మరి ఏ అర్హత ఉందని నీ మేనల్లుడికి సుజనని ఇమ్మంటావు? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఈ పెళ్ళికి అర్హతలు అనుకుంటే వీటన్నిటినీ మించిన అర్హత అశోక్కి ఉంది అన్నాడు విశ్వనాథ్. ఏమిటా అర్హత? ప్రేమ. అశోక్ సుజనను ప్రేమించాడు. తన ప్రేమతో ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. జ్వాల ఫక్కున నవ్వింది. ప్రేమ మీ వంశానికి అచ్చిరాదని నీ విషయంలో, నీ చెల్లెల విషయంలో ఒక్కసారి రుజువైంది. అటువంటి వంశానికి నా అక్క కూతుర్ని ఎలా కోడల్ని చేయమంటావు? జ్వాల, గతాన్ని తవ్వవద్దు. నీ నిర్ణయం చెప్పు. ఆల్ రైట్. అశోక్ ప్రేమను గెలిపించటానికి నువ్వు అంతగా ఆరాటపడుతున్నావు గనుక నీకో పరీక్ష పెట్టదలుచుకున్నాను. అందులో నువ్వు నెగ్గితే అప్పుడు ఆలోచిద్దాం అంది జ్వాల. ఏమిటా పరీక్ష? చెబుతాను. పరీక్షలో నిలబడటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. బాగా ఆలోచించుకుని చెప్పు. ఈ పరీక్షలో నీ ప్రాణాలు పోవచ్చు అంది హెచ్చరిస్తున్నట్టు. చిన్నగా నవ్వాడు విశ్వనాథ్. చావు అనేది మనిషికి ఒక్కసారే వస్తుంది. అది ఇంకా నాకు చాలా దూరంలో ఉంది అన్నాడు. ఈజ్ ఇట్? ఎస్. ఇంతకీ పరీక్ష ఏమిటో చెప్పు. చిన్నగా తల ఊపి చప్పట్లు చరిచింది జ్వాలాంబిక.